రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గులాబీ ప్రతిష్ట మసకబారుతుందా? కారును ఢీకొట్టేందుకు కాంగ్రెస్ కదం తొక్కుతోందా? బీఆర్ఎస్కు షాక్నిచ్చేందుకు హస్తం పార్టీ పగడ్బందీగా వ్యూహాలతో ముందుకు వెళుతోందా? ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టి వచ్చిన కాంగ్రెస్ లీడర్లు క్యాడర్ రాజేంద్రనగర్లో పట్టు బిగించారా అంటే అవుననే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి మనం చూసుకుంటే ఇది 2009లో ఏర్పడినటువంటి నియోజకవర్గం. ఇది ఇంతకుముందు చేవెళ్ళ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం కాస్త 2009లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే 2009 నుంచి కూడా అక్కడ టీడీపీ కొంత బలోపేతంగా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ టీడీపీ ఆధిక్యంలో వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక రాజేంద్రనగర్కి మనం చూసుకుంటే రాజేంద్రనగరంలో అక్కడ ఇప్పుడు మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటుగా ఇక బీజేపీ పార్టీ కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే నియోజకవర్గ ప్రజలు కూడా ఈసారి కొత్త అభ్యర్థికే పట్టం కట్టాలా, లేకపోతే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకే మరొకసారి అవకాశం కల్పించాలన్నటువంటి ఆలోచనలో కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల నాడి ఎట్లా ఉంది, అదేవిధంగా ఈసారి పోటీ ఎలా ఉండబోతా ఉంది అనే విషయాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజేంద్రనగర్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు చేవెళ్ళ సెగ్మెంట్లో అంతర్భాగంగా ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ప్రత్యేక నియోజకవర్గంగా మారింది. 2009లో తొలిసారిగా రాజేంద్రనగర్కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరింది. ముందు నుంచి టీడీపీలో ఉన్నప్పటికీ హేమీలకు కాదని సైకిల్ టికెట్ను సాధించడంలో ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. వైఎస్ హవా ఉన్నప్పటికీ అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజేంద్రనగర్ను పట్టించుకోలేదన్న విమర్శలతో కాంగ్రెస్ కు బాగా నష్టం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ తక్కువ మెజార్టీతో ప్రకాష్ గౌడ్ బయటపడ్డారు. అలా 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపు బాట పట్టారాయన. 2014లో టీడీపీ బీజేపీ పొత్తు మరోసారి ప్రకాష్ గౌడ్ కు కలిసొచ్చింది. దీంతో రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో గులాబీ గూటికి చేరారు. కాంగ్రెస్ ఇక్కడ ఊహించని స్థాయిలో బలపడినప్పటికీ ఆ పార్టీకి అదృష్టం కలిసి రాలేదు. టీడీపీ కాంగ్రెస్ పొత్తులో ఈ సీటును సైకిల్కు కేటాయించారు. దాంతో ఇక్కడ కాంగ్రెస్ పోటీకి దూరమైంది. ఒకవేళ 2018లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆ అవకాశం హస్తం పార్టీకి దూరమైంది. అలా మూడోసారి కలిసొచ్చి ప్రకాష్ గౌడ్ మూడోసారి విజయం సాధించారు. మరి దళితులకు 3 ఎకరాల పొలం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం. మాటిస్తే మాట మీదనే ప్రభుత్వం కావాలి తప్ప ఏదో మాటలు ఇచ్చినాము, అధికారం చేపట్టినాము, అధికారం వస్తే చాలు ఎన్నైనా మాటలు చెప్తామనే ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన రోజులు మనం చూసినాం. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కావాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలి. కాబట్టి తప్పకుండా ప్రజలు మీరు కూడా ఓటును అమ్ముకోరాదు. మనము ఏదైతే ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించి ప్రజల శ్రేయస్ గురించి చేసే ప్రభుత్వమే కావాలి తప్ప ఈ యొక్క మాటలు చెప్పి సీట్లు దన్నుకొని ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చిన మాటని ఏమాత్రం కూడా నిలబెట్టుకొని ఈ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాలి. రాబోయే రోజులు మనం ఎన్నుకునే ప్రభుత్వం ఏ విధంగా ఉండాలంటే మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలి, ప్రజల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కావాలి. వచ్చే ఎలక్షన్లో తప్పకుండా ఏ ప్రభుత్వం అయితే ప్రజల గురించి ఆలోచన చేస్తుందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో అట్లాంటి ప్రభుత్వానికే అందరం ఓట్లేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన, గద్దె దింపాల్సిన ఎంతైనా అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారంటే మాత్రం
ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు యువనేత కార్తిక్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరికి వారు తమకే టికెట్ అన్న ధీమాలో ఉన్నారు. ఈ మూడు ముక్కలాటలో ఒకరికి టికెట్ ఇస్తే మరో 2 వర్గాలు సహకరిస్తాయంటే డౌట్ అనే చెప్పాలి. ఒకవేళ ప్రకాష్ గౌడ్కు టికెట్ ఇస్తే ఆయనకు ఓటమి ఎదురు కావచ్చని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజేంద్ర నగర్ ను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయడంలో ప్రకాష్ గౌడ్ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఇతర ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో తన వాయిస్ ను బలంగా వినిపించలేదనే విమర్శలను ఆయన మూటగట్టుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలో గులాబీ పార్టీ ఘోరంగా ఓడిపోవడమే అందుకు నిదర్శనం. అంతేకాదు ఎంతసేపు రాజేంద్ర నగర్ మండలంపై దృష్టి తప్ప గండిపేట, శంషాబాద్ మండలాలను ప్రకాష్ గౌడ్ పట్టించుకోలేదని జనం మండిపడుతున్నారు. ముఖ్యంగా పలు అవినీతి ఆరోపణలు కూడా ప్రకాష్ గౌడ్ పై ఉన్నాయి. దీనికి తోడు ఎంఐఎం, బీజేపీ నేతలతోనూ ఆయన అనుచరులు తరచుగా ఘర్షణ పడుతుంటారు. ఇవన్నీ ఆయనకు చాలా మైనసేనని చెప్పక తప్పదు. అన్ని వర్గాల ఓటర్లను కలుపుకోవాల్సిన ప్రకాష్ గౌడ్ ముఖ్యంగా మైనార్టీలను లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఎంఐఎం పై కోపంతో కొందరు బీఆర్ఎస్ మైనార్టీ లీడర్లను ఆయన కావాలనే దూరం పెడుతున్నారన్న వాదన కూడా ఉంది. అన్నింటికి మించి శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్తోనూ ప్రకాష్ గౌడ్కు సఖ్యత లేదు. సొంత సామాజిక వర్గానికి చెందిన పెద్దాయనను ప్రకాష్ గౌడ్ ఎందుకు కలుపుకోవడం లేదో అర్థం కాని విషయం. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, యూత్ ప్రకాష్ గౌడ్ పై అసంతృప్తితో ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. రాజేంద్ర నగర్లో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఎందుకంటే 100 పడకల ఆసుపత్రి కానీ, మెడికల్ కాలేజ్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలే లేవు. అసలు మెడికల్ కాలేజ్ వచ్చింది శంషాబాద్లో పెడతామని చెప్పేసి అన్నారు. కానీ అది కూడా ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు దాన్ని నామరూపాల్లో లేకుండా పోయింది. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పేసి 8 సంవత్సరాల క్రితం తీసుకున్న పేపర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పటివరకు ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చిన పరిస్థితి లేదు. ఇదే చూసుకుంటే ఇక్కడ రాజేంద్ర నగర్ సమస్యల మీద ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి లేదు. మా ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో ఒక్కసారి కూడా రాజేంద్ర నగర్ అభివృద్ధి మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఆయన అసెంబ్లీలో వెళ్ళి పేపర్ చాటుకు పెట్టుకొని కూర్చోవడం, లేదంటే నిద్రపోవడం, గుర్కలు పెడుతున్న వీడియోస్ రావడం, ఇవన్నీ కూడా రాజేంద్ర నగర్ అభివృద్ధిని కుంటున పడేశాయి. ఒకసారి ఈ యొక్క రాజేంద్ర నగర్లో ఈ ప్రభుత్వం మారాలి. ప్రకాష్ గౌడ్ పై వస్తున్న ఆరోపణలు, ఇతర వ్యవహారాలను గులాబీ హైకమాండ్ సీరియస్ గా గమనిస్తోందన్న అభిప్రాయం బీఆర్ఎస్ లో వ్యక్తమవుతోంది. అందుకే ఈసారి ప్రకాష్ గౌడ్ ను పక్కన పెట్టి ఎంపీ రంజిత్ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చని టాక్. అయితే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారట. అసలే బీఆర్ఎస్ పై జనంలో వ్యతిరేకత ఉంది. దీనికి తోడు బీఆర్ఎస్ లో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో 2 వర్గాలు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి కారు ఇక్కడ పంక్చర్ కావడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. సబితా ఇంద్రారెడ్డికి ఒకప్పుడు సన్నిహితులుగా ఉన్న నాయకులు ఆమె గులాబీ గూటికి చేరినప్పటికీ వారు మాత్రం కాంగ్రెస్ జెండాను వీడలేదు. ఇప్పటికీ హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పూలపల్లి కృష్ణారెడ్డి, జైపాల్ రెడ్డి, అశోక్ యాదవ్, హిమాయత్ సాగర్ ఆంజనేయులు లాంటి సీనియర్ నాయకులు ఇప్పటికీ హస్తం పార్టీని అంటి పెట్టుకునే ఉన్నారు. కష్టకాలంలోనూ కాంగ్రెస్ నే నమ్ముకున్నారు. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హస్తం పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
రాజేంద్ర నగర్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముందు వరుసలో ఉన్నారు. గతంలో ఓడిపోయినప్పటికీ మరోసారి బరిలో నిలిచి ప్రకాష్ గౌడ్ను ఓడిస్తానని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగి వచ్చిన ఆయనకు మాస్ లీడర్గా గుర్తింపు ఉంది. వర్గాలకు అతీతంగా అందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ ను నిలువరించి కాంగ్రెస్ ను కాపాడుకోవాలని హస్తం నేతలు గట్టిగానే నిశ్చయించుకున్నారట. అందుకే హస్తం పార్టీ అప్పుడే పకడ్బందీ ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. నిరంతరం ప్రజల్లో ఉండేలా కాంగ్రెస్ నేతలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు తోడుగా పూలపల్లి కృష్ణారెడ్డి, అశోక్ యాదవ్ లాంటి వారు క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ కలుస్తూ పార్టీని గడప గడపకు తీసుకెళ్తున్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న బండ్లగూడ కార్పొరేషన్, నార్సింగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. అన్నింటికీ మించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ నేపథ్యంలో ఈసారి హస్తం తరఫున జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ఉంది. అయితే ఎమ్మెల్యేగా గెలిచేంత బలం ఆ పార్టీకి ఇక్కడ లేదు. ఈసారి బీజేపీ టికెట్ కోసం కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయనను పక్కన పెడితే గట్టి నేతలెవ్వరూ ఆ పార్టీకి కనిపించడం లేదు. బుక్క వేణుగోపాల్ కూడా బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపినా బరిలో నిలిచి గెలిచేంత స్థాయిలో ఇక్కడ బీజేపీ బలపడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా మార్పు తప్పదనే మాట బలంగా వినిపిస్తోంది. కారును పంక్చర్ చేసి కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు జనం సిద్ధంగా ఉన్నారని టాక్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ హస్తం పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి రాజేంద్ర నగర్ లో ఏ స్థాయిలో మెజార్టీ సాధించి కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నది వేచి చూడాలి. మరి సో రాజేంద్ర నగర్ ప్రజలు మాత్రం ఈసారి ఒక కొత్త అభ్యర్థికి అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి పనులు కావచ్చు, ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కూడా కొంత ఆలోచించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కానీ ఎక్కువ శాతం మాత్రం ఈసారి ప్రయత్నాలు మాత్రం త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ కూడా కొంత బలం పుంజుకున్నటువంటి పరిస్థితులలో ఈసారి బీఆర్ఎస్ కమ్ కాంగ్రెస్కి పోటీ ఉండేటువంటి అవకాశాలు రాజేంద్ర నగర్లో ఎక్కువ కనబడతా ఉన్నాయి. అయితే కంప్లీట్గా మాత్రం కొంత త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ మాత్రం ప్రజల నిర్ణయం మాత్రం ఏ విధంగా ఉండబోతా ఉంది, అసలు ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది మాత్రం కొంత ఆసక్తిగానే కనబడతా ఉంది. సో ఎటకేలకు 2023లో జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కొంత వేడిగానే కొనసాగేటువంటి అవకాశాలు అయితే రాజేంద్ర నగర్లో ఉన్నాయి. 2009లో ఏర్పడినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నప్పుడు సెగ్మెంట్లో ఉన్నప్పుడు మాత్రం కొంత ప్రజల తీర్పు సైకిల్ వైపు ఉంటే ఈసారి మాత్రం మరి కారు వైపు మరలుతుందా లేదా హస్తం వైపు మరలుతుందా అనేది కొంత ఆసక్తిగానే కనబడతా ఉంది.